ఎవరు తీసుకుంటారో నేనే చెప్పండి. నేను అడుగుతున్న మిమ్మల్ని కిషన్ రెడ్డి అనిపించిందా, బండి సంజయ్ అనిపించిందా? మీరే అన్నారా, ఏ ఆధారంతో అన్నారనేది ఒకటి గుర్తుపెట్టుకో. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఈ టర్మే కాదు, నెక్స్ట్ టర్మ్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయని రేవంత్ రెడ్డి గారి మీద బీజేపీ బీఆర్ఎస్ పార్టీ టార్గెటెడ్గా చేస్తున్నారు. మీరు చేస్తున్న దాంట్లో ఏమైనా తేడా ఉందా మీ కామెంట్లలో? ఒకరు ఒక తీరుగా అంటే ఇంకొకరు ఇంకో తీరుగా అంటున్న పరిస్థితి ఉన్నది తప్పితే మొత్తానికి ఒకటే కదా. బీఆర్ఎస్ కూడా ఇదే పదాలు అంటున్నది. ఇలా రేవంత్ రెడ్డి గారు ఇట్లా చేస్తుండ్రు, రేవంత్ రెడ్డి గారు అట్లా చేస్తుండ్రు, రేవంత్ రెడ్డి గారు ఇది చేయకపోతే బాగుండే. అరే పథకాలన్నీ అమలు చేయమంటారు, మరి అలా 7 లక్షల కోట్లు చేసి అప్పులు చేసినోనికి మీరే మద్దతు ఇచ్చిండ్రు, మళ్ళీ మీరే ఇలా బీఆర్ఎస్ మాతో కలిసి ఉంటున్నారు అంటున్నారు. మీరు నిజంగా నేనంటున్న ఈరోజు ఒక సగటు కాంగ్రెస్ కార్యకర్తగా ఎప్పటికీ బీఆర్ఎస్తో కాంగ్రెస్ కలవదు. ఎందుకు కారణం అంటే అది మా రాహుల్ గాంధీ గారు ఇదే వేదిక మీద గాంధీ భవన్లో చెప్పిపోయింది. ఎవరైతే బీఆర్ఎస్తో పొత్తో బీఆర్ఎస్తో ఎవరైనా కలిసిపోతామంటే పార్టీలకు వెళ్ళి సస్పెండ్ చేస్తా అని చెప్పిండ్రు. నేనంటున్నా ఇవాళ మీరు ఈరోజు బీఆర్ఎస్తో రాజకీయ రహస్య ఒప్పందం ఏర్పాటు చేసుకొని ఎందుకు మీకు సిద్దిపేటలో మీరు సిద్దిపేట మీన్స్ మెదక్లో మీరు బీఆర్ఎస్ ఎందుకు గెలవలేదు, మీరు ఎందుకు గెలిచిండ్రు ఒకసారి లిట్మస్ చేసుకోండి. ఇలా మల్కాజ్గిరిలో కాంగ్రెస్ బీఆర్ఎస్ గెలిచిన చరిత్ర ఉంది, మీరెట్లా గెలిచిండ్రు? ఇలా ఉత్తర తెలంగాణలో బీఆర్ఎస్ బలమే కరీంనగర్ నుంచి పుట్టుక, బీఆర్ఎస్ అంటే టీఆర్ఎస్ మళ్ళీ మర్చిపోయారు, ఆ టీఆర్ఎస్ పుట్టింది అక్కడ టీఆర్ఎస్ ఆబ్లిక్ బీఆర్ఎస్ చచ్చి మిమ్మల్ని బతికించి మీకు 8 ఎమ్మెల్యేలు వస్తే 8 ఎంపీలు మీకు వచ్చినాయి. ఎక్కడి నుంచి వచ్చినాయి? ఎమ్మెల్సీలు మీరు పోటీ చేయలే, బీఆర్ఎస్ వాళ్ళు పోటీ చేయలే, వాళ్ళని ఆపినరు. బీఆర్ఎస్కు ఈరోజు నిజాయితీగా చిత్తశుద్ధి ఉంటే వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ నాయకులు కానీ, బీఆర్ఎస్ అనేది బీజేపీకి అమ్ముడు పోయిన పార్టీ. బీజేపీకి బీ టీంలు ఉంటాయి, లైక్ ఆంధ్రప్రదేశ్లో కాక జనసేన ఎట్లా ఉన్నదో, టీడీపీ ఎట్లా ఉన్నదో, అట్లనే రహస్యమిత్రుడు జగన్ ఎట్లా ఉన్నాడో ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ మాతో కొట్లాడినట్టు ఉంటుంది కానీ మీ బీ టీంగానే కొట్లాడుతుంది. ఇది కాదని చెప్పి తేల్చి నేను దాన్ని నిరూపిస్తా. ఏ ఒక్క చట్టం ఒక్క టీఎంసీ అభ్యర్థి రాష్ట్రపతి అభ్యర్థిగా మేము పెట్టిన దగ్గర మాత్రమే వాళ్ళు ఇచ్చిండ్రు. మొన్న ఏది దక్షిణ భారతదేశానికి సీట్ల తగ్గింపు విషయంలో దక్షిణ భారతదేశ పార్టీలు అన్నీ కూడా ఏకమై అక్కడ తమిళనాడులో మీటింగ్ పెట్టినప్పుడు మాతో వచ్చిండ్రు. తప్పితే ఎక్కడ మీకు ఏ చట్టాల్లో మీకు వ్యతిరేకం చేసింది బీఆర్ఎస్ పార్టీ? నేను చెప్తున్న ఈరోజు ఒక ఉద్యమకారునిగా ఇదే రాజ్నాథ్ సింగ్ను కలవడానికి మేము అందరం పోయిన రోజు, ఆ రోజు కడియం శ్రీఆర్ గారు కూడా ఉన్నారు, జేఏసీ నాయకులం కోదండరామ్ గారు, మీ పార్టీలో ఉన్న శ్రీనివాస్ గౌడు, స్వామి గౌడ్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు. అడగండి. మీరు కాంగ్రెస్లో మీరు విలీనం చేస్తా అంటే మేము ఎందుకు మద్దతు ఇవ్వాలని చెప్పితే మమ్మల్ని అందరినీ పక్కన పెట్టేసి ఆ రోజు నేను కాంగ్రెస్తో ఏం కలవను అని చెప్పి మీతోనే ఉంటా అని చెప్పి ఆ రోజు కేసీఆర్ అన్నాడు. కాబట్టే ఈవీఎంలు కలిపినరో చేతులు కలిపినరో కాంగ్రెస్ రాని చోటు ఏం చేసినరో గత 10 సంవత్సరాలు 11 సంవత్సరాలు బీజేపీతో బీఆర్ఎస్ అంటగాగడం అనేది మేం స్పష్టంగా చూసినాం. ఎవరది? మోడీ, అమిత్ షా, బీజేపీ. సుష్మా స్వరాజ్ గారు కాదు. మరి సుష్మా స్వరాజ్ గారిని కూడా వాళ్ళు వ్యతిరేకించారు. నేను అంటున్నా ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ గారికి ఎంత మేరకు తెలుసో కానీ ప్రతి సందర్భంలో ఆయన కొడుకుని తీసుకుపోయి కేటీఆర్ని తీసుకుపోయి అయ్యా నీ దీవెనలు ఉండాలి ఈయన మీద అని చెప్పి, ప్రధానమంత్రిగా దీవెనలో ఉండాలన్నా నేను నా కొడుకుని ముఖ్యమంత్రిగా చేసుకుంటున్నాను, ఇంకేదో మంచి పదవికి తెచ్చుకుంటున్నాం అని చెప్పి ఆయన పోయి ఎవరైనా ఏ పార్టీ నాయకులు ఇప్పుడు మేము పోతాం సోనియా గాంధీ గారి కాడికి పోయి అమ్మ మీ బ్లెస్సింగ్స్ ఉండాలి తల్లి అంటాం, లేదంటే మాకు మల్లికార్జున ఖర్గే కాడికి పోతాం, మా రాహుల్ గాంధీ గారి కాడికి పోతాం. మీరు ఎక్కడికి పోయినరు? మీ కార్యక్షేత్రం ఏంది? మీ యొక్క స్ఫూర్తి కేంద్రం ఏంటంటే వీళ్ళది బీఆర్ఎస్ వాళ్ళది బీజేపీ. వాళ్ళకు నాయకుడు ఉన్నాడా? పోనీ నేను అంటున్నా కాంగ్రెస్ విచారధారకు బీజేపీ విచారధారకు పోటీ జరుగుతుంది. ఈ పోటీ జరిగినప్పుడు బీఆర్ఎస్ నాయకులు మాతో లేరు, ఎవరితో ఉన్నట్టు? ఇంకో థర్డ్ ఆల్టర్నేటివ్ ఉందా ఏమన్నా? బీజేపీతోనే కదా ఉన్నది. కాబట్టి అలా నేను చెప్పిన కమలం కాడకు గులాబీ పువ్వును అంటుగట్టుకున్నారు. దీన్ని జనంలోకి మళ్ళీ పోతే మాకు బీజేపీకి నష్టం అని చెప్పి ఇలా వాళ్ళు చేస్తున్నది. నేను అంటున్నా ఈటల రాజేందర్ కూడా నీకు అధ్యక్ష పదవి ఇస్తా అంటే దాంట్లో ఎవరు ఒప్పుకుంటారా?